హాయ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తానండి. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఓకే గేమ్ జరిగిన షో ఎలా అనిపిస్తుంది? ఓకే షో పరంగా అయితే షో మంచిగానే రన్ అవుతుంది కానీ టీఆర్పీ అంత పెద్దగా ఏం కనబడడం లేదు. అంటే వీళ్ళలో గొడవలు ఏం పెద్దగా ఏం జరగడం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొడవలు ఎంటర్టైన్మెంట్, బట్ ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువైనట్టు కనబడుతుంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అన్నట్టు కొడుతుంది. అందరూ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని కొడుతుంది. కానీ వీళ్ళల్లో కూడా కొందరు మెచ్యూర్ ఆలోచించి మంచిగా ఎంటర్టైన్ ఇస్తున్న వాళ్ళలో సంజన గారు, ఆ తర్వాత మన ఇమాన్యుల్, సుమన్ శెట్టి గారు తనుజ నిన్న అసలు హైలైట్ అండి. ఫేవరెట్ అయిపోయారు నిన్న ఒక రోజుకి. కాఫీ కోసం అంత మంచి కంటెంట్ అట్లా ఆ స్క్రిప్ట్ చేయడము చాలా బాగా చేశారు. అసలు మస్తు చేశారు. ఎవరిది బాగా అనిపించింది? తనుజదా సుమన్ శెట్టి గారిది బాగా? ఎడిపోయినా సుమన్ శెట్టి గారిదేనండి. తనుజ ఏముంది, తన యాక్టింగ్ తను చేసిందిలే కానీ సుమన్ శెట్టి గారు ఆ సిగ్గుపడ్డము, అది చేయడము, ఇది చేయడము, ఆ తర్వాత నా పేరు సుమన్ శెట్టి అని చెప్పేసి అట్లా తిప్పడము, అట్లా అది చాలా వింటేజ్ సుమన్ శెట్టి కనిపించింది నాకైతే. అంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు తను ఒక ఇంట్రోవర్ట్ లా కనబడ్డాడు కానీ ఇక్కడ వచ్చి ఎక్స్ట్రోవర్ట్, ఒక వింటేజ్ సుమన్ శెట్టిని చూసినట్టు కొట్టింది. ఓకే. అండ్ రీతుది డెమోన్ పవన్ లవ్ స్టోరీ ఎలా? అమ్మా నీకు దండం తల్లి. ఆ రీతు డెమాన్ పవన్ ఏందయ్యా నాకు అర్థమయ్యడం లేదు. తల పైకెత్తి చూస్తే ఆకాశంలో చుక్కలే కనబడినట్టు, ఆ హౌస్ లో ఎటు చూసినా వీళ్ళిద్దరే కనబడుతున్నారు నాకు. మరి వీళ్ళని కావాలని ఫోకస్ చేస్తున్నారో వీళ్ళదే పెడుతున్నారో అర్థం అవడం లేదులే కానీ ఎటుపోయినా వీళ్ళదే కనిపిస్తుంది. ఆమె పాపం ఆ చికెన్ కోసం పవన్ కి ఇంతకు ముందు గర్ల్ ఫ్రెండ్ ఉండే, ఆ గర్ల్ ఫ్రెండ్ కి మ్యారేజ్ అయిపోయింది అది అని చెప్పేసి ఆ తర్వాత సింగిల్ అని చెప్పాడు. అందరి సీక్రెట్ తెలుసుకుంటుంది. మరి ఏ సీక్రెట్ తెలుసుకుని ఏం చేద్దామంటుందో ఏమో అర్థం అవడం లేదు. అప్పట్లో సంజయ్ నగర్ కూడా చెప్పారు. అప్పట్లో ఒక అబ్బాయి ఉంటుండే తనకు సంథింగ్ ఆ గడ్డం పెంచుకోవడం, జుట్టు పెంచుకోవడం అట్లా జరిగింది. సో తన బ్యాడ్ అది కూడా చెప్పింది తను. అట్లా తన సీక్రెట్ తెలుసుకుని బిగ్ బాస్ కి చెప్తుంది. మరి ఏం చేస్తాడు బిగ్ బాస్ వాళ్ళ సీక్రెట్ తెలుసుకుని? బహుశా వాళ్ళ సీక్రెట్ ని తీరుస్తాడేమో. నా ఫేవరెట్ కంటెస్టెంట్ల వరకు ఇంతకు ముందు అయితే ఓకే అన్నట్టుగా ఉన్నారులే కానీ తనుజ అండ్ సుమన్ శెట్టి గారు మంచిగా ఆడుతున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అలాగే బిగ్ బాస్ కి ఎట్లాంటి స్టఫ్ కావాలో ప్రజలకు కావాల్సింది అతిని ఖచ్చితంగా ఇస్తున్నారు వీళ్ళు. రీతు గురించి ట్విట్టర్ లో ఒకటి వచ్చింది కదా అండి. అవునండి, నిజంగా అసలు నేను కూడా చూసాను. మాస్క్ పెట్టుకొని నేను కూడా చూశాను. వేరే వాళ్ళ ఫ్లాట్ అట్లా వెళ్ళడం సంథింగ్ అని చెప్పేసి ఏమో మనం ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు కాబట్టి మాట్లాడడం ఏముందండి. ఈ మధ్య సోషల్ మీడియా ఈ మధ్య నెట్వర్క్ లో ఏదైనా చేస్తున్నారండి. ఇంటర్నెట్ లో ఏమైనా చేస్తున్నారు. చచ్చిపోయిన బ్రతికిస్తున్నారు, బతుకున్న చంపేస్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. ఏఐ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తున్నారు. అది ఏఐ వీడియో అని కూడా మనం అనుకోవచ్చు. దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అంత అవసరం ఏం లేదనుకుంటున్నాను. అవునండి, ఇప్పుడు నేను నిల్చున్నది మీరు సీసీ కెమెరా పెట్టినట్టు పెట్టలేరా? వీడియో తీస్తున్నది తీయొచ్చు కదా. ఏమో మార్పింగ్ చేశారేమో, ఏం చేస్తున్నారేమో చెప్తుంది. ఆమెకి ఎప్పుడైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయేమో. ఆ పాత కక్షలో తను బిగ్ బాస్కి వెళ్ళింది, తనకు ఫేమ్ దొరుకుతుంది. ఆ ఫేమ్ దొరకడం వల్ల తను ఎక్కడ బాగుపడుతుందేమో, తను ఎక్కడ హై క్లాస్కి వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి అక్కడ తొక్కడానికి ట్రై చేస్తున్నారేమో. మనము ఏం చేస్తున్నామంటే అంటే చెప్తాను, ఒక స్క్వేర్ షేప్ ఉంటది కదా, దాన్ని మనం ఇటు నుంచే చూస్తున్నాము. కానీ దాన్ని ఎటు నుంచి చూసినా స్క్వేర్ షేపే కనబడతాయి. మనం ముందు నుంచే చూస్తున్నాము. మనక ఇటు ఒక సైడే కనబడుతుంది, కానీ ముందు సైడ్, వెనకాల సైడ్, అటు సైడ్ తెల్లగా ఉంటది. మనం అది చూస్తలేము. ఒకసారి అన్ని కోణాలు చూస్తే తెలుస్తుంది. కలపొచ్చు కదా. కంటెంట్ కోసం తను ఏమైనా చేస్తుందండి. తనకు ప్రజల్లో ఒక ఉద్దేశం రావడం కోసం ఏమైనా చేస్తుంది, చేయొచ్చు, తప్పలేదు ఆ విషయంలో. ప్రియా గేమ్ లేదు, వాయిస్ ఉంది. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 ఉంది నేను ఇప్పుడే చెప్పానండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది, మా చిట్టి పాప కూడా వస్తుంది, అలాగే నాగప్రశాంత్ కూడా వస్తాడు. అప్పుడు చెప్తాను నేను. విన్నర్ ఎవరు అవుతారని? విన్నర్ నేను వెళ్తా కదా వైల్డ్ కార్డ్ లో. రాము రాథోడ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? రాము రాథోడ్ది స్టార్టింగ్ లో వచ్చినప్పుడు గేమ్ పరంగా కొంచెం మంచిగానే ఉన్నదిలే కానీ ఈ మధ్య ఎందుకో చాలా తగ్గిపోయినట్టు కొడుతుంది మనోడి గేమ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 5th వీక్ వరకు వచ్చేయచ్చండి. 5వ వారం వరకు వచ్చేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.